హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేకే రాజేశ్వరి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ బ్లాగ్. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి, మిస్ చేయకుండా చూడండి. మేము ఎక్కడికి వెళ్ళామో, ఏం చేసామో అనేది అంతా ఇందులో ఉంటుంది. డే 3 బ్లాగ్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రూమ్ వెకెట్ చేసి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి మేము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రూమ్ అంతా వెకెట్ చేసేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అంతా ఉంది బయట. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా కాఫీ తాగుతున్నాము. కాఫీ తాగి స్టార్ట్ అయిపోవాలి. వరాస్వామిని దర్శనం చేసుకోవడానికి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాము. వరాస్వామి దర్శనం చేసుకొని ఇంకా మేము కొండ దిగి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని మా ఇంటికి ఇంకా హోమ్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇది మా 2 డే ప్లాన్ అన్నమాట. ఇది మాత్రం శ్రీ తరిగొండ వెంగబామ అన్నదాన సత్రం. మేము ఇక్కడికి తినడానికి వెళ్ళాం, కానీ వెళ్ళిన ప్రతిసారి మా దగ్గర సడన్గా మేము ఏదో ఒక వర్క్తో వచ్చేసి ఫోన్ కార్లో పెట్టి రావటం వల్ల వీడియో తీయలేదు. పొద్దున్నే కదా చలిగా ఉంటుందేమో అని చెప్పి బొడిదానికి మేము స్వెటర్ చేసుకొని వచ్చాం, కానీ చలి ఏం లేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము స్వెటర్స్ తీసేసుకొని చేతిలో పట్టుకొని తిరిగాము. తిరుమల కొండ నుంచి కిందికి స్టార్ట్ అయ్యాము. కిందికి వెళ్తున్నాము.
చెక్కింగ్ దగ్గర కనిపించే 2 కొండలు అచ్చంగా చూడడానికి స్వామివారి పాదాల్లా ఉన్నాయి. మేము ఇంకా బళ్ళారికి స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్ నుంచి వెళ్తున్నాము. ఈ రూట్ కొంచెం దూరం భలేగా శేషాచలం కొండల మధ్యలో నుంచి వెళ్ళే దారి ఇది. భలే కొంచెం దూరం ఉంది, అంత గ్రీనరీయే, కోతులు చాలా ఉన్నాయి, భలే ఉంది ఈ రూట్. అది ఎక్కువ దూరం లేదు, కొంచెం దూరం వరకు ఈ రూట్ ఉన్నది. మేము కిందికి వచ్చాం కానీ ఇంకా పద్మావతమ్మ వారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి మేము పార్కింగ్ దగ్గరే ఫోన్స్ కార్లో పెట్టేసుకొని ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము బళ్ళారికి స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే ఒక చోట చిన్న డ్యామ్ లా ఉంది, కొంచెం దాని మీదనే నుంచి రూట్ ఉంది, భలేగా ఉంది. కొండల మధ్యలోనే అటు ఇటు కొండలు, మధ్యలో వాటర్ మధ్య మీద బ్రిడ్జ్ బాగుంది, చిన్న డ్యామ్ పైన బ్రిడ్జ్ లా ఉంది. మేము ఆల్మోస్ట్ బళ్ళారి దగ్గరకు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. ఇంక బళ్ళారి దగ్గరలో ఉన్నాము, ఇంకా బళ్ళారి వెళ్ళలేదు. కానీ మేము ఇక్కడ కాఫీ తాగుదామని చెప్పి ఆగాము. సమోసా, గోబీ మంచూరియా, కాఫీ తీసుకున్నాము. సమోసా అంత టేస్ట్ లేదు కానీ గోబీ మంచూరియా బాగుంది. మా పిల్లలు ఏమో లేసి తిన్నారు. ఇంకా అక్కడి నుంచి మేము అది తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మేము ఇంటి దగ్గర రీచ్ అయ్యేసరికి 7:30, 8 అలా అయింది. ఇంకా నైట్ అంతా డార్క్ ఉండడం వల్ల అంతా నేను వీడియో తీయలేదు. కొంచెం మధ్యలో ఒకసారి తీసాను, ఇంకా తీయలేదు. మా వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.